బెజవాడ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి సరికొత్త కానుక ఇచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి శాశ్వత ఉపశమనం కల్పించేందుకు నిర్మించిన కీలక రహదారిని ప్రారంభించింది. కాజా చెన్నవుటపల్లి మార్గంలో బైపాస్ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వం ఈ రహదారిని ప్రారంభించడంతో ప్రయాణం సాఫీగా సాగుతోందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో వైపు కూడా పూర్తయిన తర్వాత మార్చి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. విజయవాడ నగరవాసుల దశాబ్దాల కళ నెరవేరింది. ట్రాఫిక్లో గంటల తరబడి పడిగాపుల నుంచి వాహనదారులకు విముక్తి లభించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభమైంది. రాజధాని అమరావతికి జాతీయ రహదారులను అనుసంధానించడమే లక్ష్యంగా చేపట్టిన వెస్ట్ బైపాస్ ను శరవేగంగా పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం దాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ నుంచి గన్నవరం సమీపంలోని చిన్నవుటుపల్లి వరకు 47 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణాన్ని పూర్తి చేసిన సర్కార్ దానిపై నిరంతరాయంగా వాహనాల రాకపోకలు ప్రారంభించింది. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి అడుగు పెట్టకుండానే శివారు ప్రాంతాల మీదుగా ఈ రహదారిపై రైమంటూ దూసుకుపోతున్నాయి. చెన్నై కోల్కతా జాతీయ రహదారిని కాజా టోల్గేట్ వద్దే మళ్లిస్తూ ఈ బైపాస్ కు శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి మీదుగా వెళ్లేలా NH-16 కు అనుసంధానించారు. నవ్యాంధ్ర రాజధానిలో భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలా 6 వరుసలతో బైపాస్ ను విశాలంగా నిర్మించారు. రహదారి అందుబాటులోకి రావడంతో గుంటూరు నుంచి ఉభయ గోదావరి వైపు వెళ్లేవారు ఇకపై విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఎట్టకేలకు బైపాస్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించిందని, వేగంగా గమ్య స్థానాలకు చేరుతున్నామని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇంతకు ముందు ఇలా రామవరపాటు రింగు, బెన్ సర్కిల్ ఆ రూట్లో వెళ్తే నాకు హెవీ ట్రాఫిక్ ఉండేది. ఈ అవుటర్ రింగ్ రోడ్ వల్ల నేను ఒక అరగంట సేవ్ అవుతున్నాను సార్. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు సేవ్ అవుతున్నాను సార్. నేను అట్లా వస్తే ట్రాఫిక్ చాలా హెవీ ట్రాఫిక్ సార్. అది స్కూలు అవర్లో కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా హెవీ ట్రాఫిక్ సార్. అది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది సార్ మాకు. ఇక హైదరాబాద్ నుంచి ఇటు వస్తున్నప్పుడు అటు ప్రకాశం బ్యారేజ్ మీద రావాలంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ పడినప్పటి నుంచి షార్ట్ కట్ లాగా తొందరగా వెళ్ళిపోవచ్చు అటు సైడ్. ఏలూరు వెళ్ళాలన్నా, గన్నవరం వెళ్ళాలన్నా, లేకపోతే సైడ్ ఇంకా ఏలూరు సైడ్ ఇంకా వెళ్ళిపోవాలంటే ఇది ఎక్కేసారు అనుకున్నాను. నీట్గా మినిమం ఒక 45 మినిట్స్ to 1 hour సేవ్ అయిపోతుంది ఈజీగా. చాలా బాగుంది. యాక్చువల్గా మా సొంతూరు అమలాపురం, అటు సైడ్ వెళ్ళడానికి విజయవాడ ట్రాఫిక్ ఏది లేకుండా అంత క్లియర్గా ఈజీగా అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ అయిపోతున్నాం అనమాట. అమలాపురం రోడ్డుకి కలిసిపోద్ది కదా మెయిన్ రోడ్డు. దాదాపు ఇదే గొల్లపూడి నుంచి ఇప్పుడు గుంటూరు వెళ్ళాలంటే 45 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు కనీసం 20 మినిట్స్లో అడిగి వెళ్ళిపోవచ్చు. ప్లస్ కిలోమీటర్ వైడ్ కూడా 10-12 కిలోమీటర్లు కలిసి వస్తుంది మైలేజ్ అందరికి. వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండదు అనమాట. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ప్రయాణం అనేది చాలా అద్భుతం అండి. అసలు నేను ఎప్పుడు దాటి ఆ కాజా దగ్గర నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చామో 5 నిమిషాలు కూడా పట్టలేదండి. ఈ 5 నిమిషాల్లో మేము అటువైపు అయితే కనీసం మంగళగిరి కూడా చేరేవాళ్ళం కాదండి. 5 నిమిషాలు ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోతున్నాం. విజయవాడ దాటి కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. చిన్నవుటుపల్లి నుంచి కాజా వైపు వెళ్లే బైపాస్లోని వన్వే రహదారి సైతం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం గొల్లపూడి వరకు వాహనదారులను అనుమతిస్తున్నారు. గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వైపు రహదారి నిర్మాణం పూర్తయినా కాజా వద్ద జాతీయ రహదారికి అనుసంధానించే పనులు కొనసాగుతున్నాయి. మార్చి నెలాఖరులోపు ఈ మార్గాన్ని సైతం అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో 2 వైపులా వాహనాలను నిరంతరాయంగా అనుమతించనున్నారు. విజయవాడ బెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడంతో ఇటు విజయవాడ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ప్రత్యేకించి రాజధాని అమరావతి అభివృద్ధికి బూస్టింగ్ ఇవ్వనుంది. కెమెరామెన్ సయ్యద్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.